హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం అభేద్య అనే కథ చెప్పుకుందాం. పూర్వం సుయోధసింహుడనే రాజు ఉండేవాడు. అతని తాతగారి కాలంలో వారి రాజ్యం చాలా పెద్దది. అయితే సుయోధుడు తండ్రి భోగలాలసుడు, తాగుబోతు, అవివేకి కావడం వల్ల చుట్టుపక్కల రాజ్యాలను ఏలే రాజులు దురాక్రమణ చేసి చాలా భాగం అపహరించారు. సుయోధుడు సమర్థుడు, దీక్షాపరుడు, ధీరుడు. అతను రాజ్యానికి వస్తూనే తన తండ్రి చేసిన అక్రమాలను సర్దుబాటు చేశాడు. తండ్రి చేరదీసిన దుష్టులకు ఉద్వాసన పలికాడు. వివేకులైన వారిని ఏరి వారికి రాజ్యాంగ శాఖలు అప్పగించి ప్రజల్లో కొత్త ఆశ రగిల్చాడు. ఈ పని పూర్తి కాగానే సుయోధుడు తన తండ్రి పోగొట్టుకున్న రాజ్యం యావత్తు తిరిగి జయించడానికి ఉపక్రమించాడు. అతని యుద్ధ సన్నాహంలో ప్రజలంతా పాల్గొంటున్నారు. రాత్రింబగళ్ళు కత్తులు, ఈటెలు, బరిసెలు, బల్లాలు, బాణాలు ఉత్పత్తి చేశారు. అనేక లక్షల మంది ప్రజలు సైనిక విద్య నేర్చుకున్నారు. బలమైన సైన్యానికి తగిన ఆయుధాలు తయారయ్యాయి. రాజ్యమంతటా యువకులు దీక్షా కంకణాలు ధరించారు. సుయోధుడు తన తాతల నాటి రాజ్యాన్ని తిరిగి సాధించేందుకు జైత్రయాత్ర ప్రారంభించాడు. ఈ యాత్ర 1-2 పాటు నిర్విఘ్నంగా కొనసాగింది. కొన్ని రాజ్యాలు రాయబారాలు జరిపాయి. కొన్ని చోట్ల సైనికులు తమ రక్త బంధువులైన సుయోధుడి సైనికులతో యుద్ధం చేయడానికి నిరాకరించారు. యుద్ధం జరిగిన చోట్ల కొద్దిసేపట్లోనే సుయోధనుడి బలాలు శత్రుమూకలను చెల్లాచెదురు చేశాయి. విజయ పరంపర లభిస్తున్న కొద్దీ సుయోధుడి పరాక్రమం, అతని సైనికుల ఉత్సాహం పెరగసాగింది. ఈ విధంగా ఒక్కొక్క ప్రాంతమే గెలుచుకుంటూ, ఓడిన రాజులతో ఉదారంగా సంధి చేసుకుంటూ, పాత శత్రువులతోనూ వారి వారసులతోనూ మైత్రి సంపాదించుకుంటూ సుయోధుడు అభేద్య అనే రాజ్యపు పొలిమేరలు చేరుకున్నాడు. అభేద్య రాజులకు చాలా బలమైన కోట ఉంది. ఊరు చుట్టూ 3 బలమైన ఎత్తైన ప్రహరీలున్నాయి. 1,00,000 మంది సైనికులు ఈ గోడలపై దాగి ఎంతటి బలమైన సైన్యాన్ని కూడా లోపలికి రాకుండా నిలవేయగలరు. అభేద్య రాజులు సాధారణంగా యుద్ధాలలోకి దిగేవారు కాదు. ఇతరులు తమపై దురాక్రమణ చేస్తే బుద్ధి చెప్పి పంపేవారు. అటువంటి వంశానికి చెందిన వాడైన అభేద్య రాజు సుయోధుడి తండ్రి అసమర్థతను గమనించి అతని రాజ్యంలో కొంత అపహరించాడు. దానిని తిరిగి రాబట్టుకోవడానికే సుయోధుడు అభేద్యపై దండెత్తాడు. అభేద్య కోట నిజంగా దుర్భేద్యమైనదని, కోటను ముట్టడించడం తప్ప మరొక మార్గం లేదని, కేవలం బలప్రయోగం చేసి కోట ద్వారాలు పగలగొట్టి లోపల ప్రవేశించిన సర్వబల నాశనం తప్ప మరొకటి ఉండదని సుయోధుడి సేనానాయకుడు చెప్పాడు. సుయోధుడు కోటని ముట్టడించి అభేద్యరాజు రాజీకి వచ్చే వరకు ముట్టడి సాగుతుందని చెప్పడానికి కోటలోనికి దూతను పంపాడు. సుయోధుని దూతకు ఏ ద్వారం వద్ద ఎటువంటి అవాంతరం కలగలేదు. పైపెచ్చు అతనికి సన్మానాలు జరిగాయి. 2-3 గడియల కాలంలో అతను రాజసౌధంలోకి ప్రవేశించాడు. రాజభటులు అతన్ని ఒక స్త్రీ ఎదుటకు తీసుకుపోయినారు. ఆ స్త్రీ రాజలాంఛనాలను ధరించి పూర్ణచంద్రుడిలాగా వెలిగిపోతుంది. ఆమె వయసు కూడా 25 కంటే ఎక్కువ ఉండదు. ఆమె సుయోధుడి దూతని సుఖాసీనుడిగా చేసి వచ్చిన పని చెప్పమంది. అమ్మ, క్షమించాలి, నేను మోసుకు వచ్చిన సంగీతం తమ ఏలికకు తప్ప మరెవరికి నివేదించలేను అన్నాడు దూత. నేనే ఏలికను. మా తండ్రి గారు అస్వస్థులుగా ఉన్నారు. కొంతకాలంగా నేనే రాజ్యభారం వహిస్తున్నాను అన్నదా సుందరి తన వేలికున్న రాజముద్రిక చూపుతూ. దేవి, ఏలిక అయిన సుయోధసింహులు తమతో ఇలా చెప్పమన్నారు. మీ కోటను నేటి ఉదయం ముట్టడించి ఉన్నాము. మీరు మాతో మా ఇచ్ఛానుసారం సంధి జరిపే వరకు ముట్టడి కొనసాగి తీరుతుంది. ఈ ముట్టడి వల్ల మీకు కలిగే వ్యయప్రయాసలకు మీరే బాధ్యులు అన్నాడు దూత. అభేద్యరాణి కొంచెం సేపు ఆలోచించి ఇలా అంది. అభేద్యకు ఏలికనైన నేను రూపమితిని ఈ విధంగా చెప్పానని మీ ఏలికతో చెప్పండి. అంతఃపురం ముట్టడించేదాకా కోట మీకు వశం కాబోదు. రాజదూతకు ఈ సందేశం అర్థం కాలేదు. కానీ అతను ఎటువంటి వివరాలు అడగలేదు. అభేద్యరాణి అతనికి తమ కోట జీవితం చూసే అవకాశం కల్పించింది. అతను తన గుర్రం మీద కోటలోని వివిధ ప్రాంతాలకు వెళ్ళి పరిస్థితులు చూశాడు. అంతటా ప్రశాంతంగా ఉంది. మామూలు వేత్రహస్తులు తప్ప
అతనికి ఎక్కడా సైనికులు కూడా కనిపించలేదు. ఎవరూ యుద్ధం గురించి మాట్లాడడం లేదు. నిత్య జీవితం నిశ్చింతగా వెళ్ళిపోతున్నట్లు కనిపించింది. ఇదంతా చూసి రాజదూత తిరిగి వెళ్లి తన సైన్యాలను చేరుకుని సుయోధుడి వద్దకు చేరాడు. రూపమతి పంపిన సందేశం సుయోధుడికి అర్థం కాలేదు. అంతఃపురం ముట్టడిస్తే కోట వశం కావడం ఏమిటి? అర్థం కాని మాట. ఆవిడకు యుద్ధశాస్త్రం తెలియక ఏదో నోటికి వచ్చిన మాట అని ఉంటుంది. అసలే ఆడది, అందులోనూ కొత్తగా రాజ్యానికి వచ్చింది. ఈ అమాయకురాలితో తాను రాయబారం నడపడం వృధా. అభేద్యలో ప్రజలు నిర్విచారంగా ఉండడము, ఎక్కడా సైనికులు కనిపించకపోవడం కూడా రూపమతి అమాయకత్వం వల్లనే అయి ఉంటుంది. అమాయకురాలు కాకపోతే తన దూతను యుద్ధ సమయంలో అంతా చూడనిస్తుందా? సుయోధుడికి ఒకటి తట్టింది. దాడి చేస్తే సులభంగా చేజిక్కే కోటను ముట్టడి చేయడం దేనికి? ఈ అమాయకురాలి నుంచి అభేద్యను తాను సంగ్రహించాలని కూడా సుయోధుడు ఆలోచించాడు. ఇటువంటి రాజ్యం ఎలాగో పరరాజుల పాలవుతుంది. ఇప్పటికి తను బలాఢ్యుడు. అయోధ్య తన కిందకి రావడమే మంచిది. కోట లోపల యుద్ధయత్నాలు లేవన్న వార్త సైనిక శ్రేణులలో కార్చిచ్చులా వ్యాపించి ఉత్సాహం రేకెత్తించింది. కోట మీదకు దాడి చేయడానికి 2 దళాలు ఆయత్తపరచబడ్డాయి. ఒక దళం కోట గోడలు ఎగబాకింది. 2వ దళం ద్వారాన్ని భేదించడానికి కదిలింది. ఈ 2 పనులు దాదాపు నిర్విఘ్నంగానే కొనసాగాయని చెప్పాలి. కోట తలుపులు మొదటి దెబ్బటికే వాటంతట అవే తెరుచుకున్నాయి. సైనికులు కొందరు లోపల ప్రవేశించారు. మళ్లీ తలుపులు మూసుకున్నాయి. కారణం తెలియలేదు. కోట గోడలు ఎగబాకిన సైనికులకు కూడా ఎటువంటి ప్రతిఘటన లేకపోయింది. కానీ ఈ 2 దళాల సైనికులు మళ్లీ తిరిగి రాలేదు. వారి సంగతి ఏమైంది కూడా సుయోధుడికి తెలియలేదు. 2 రోజులు ఆగి మరింత పెద్ద దాడి చేశాడు. దాని గతి ఇంతే అయింది. సుయోధుడు రూపమతి దగ్గరికి మరొక రాయబారం పంపాడు. 1 వారం లోపల కోట తనకు వశం కాని పక్షంలో తన సైన్యాలన్నిటినీ ప్రయోగించి కోట మీద దాడి చేసి భీకరమైన యుద్ధంతో సర్వనాశనం చేస్తానని రూపమతిని బెదిరించాడు. రూపమతి నుంచి మళ్లీ జవాబు వచ్చింది. అంతఃపురం ముట్టడిస్తే గాని కోట లొంగదు. సుయోధుడికి అపరిమితమైన కోపం వచ్చింది. రూపమతి తాను అనుకున్నంత అమాయకురాలిగా కనిపించలేదు. ఆమె తనను పరిహసిస్తున్నట్టున్నది. ఆమెకెందుకంత కండకావరం? బయట నుంచి ఏమీ రాకుండా కోటలో వాళ్ళు ఎలా బతుకుతున్నారు? తన సైన్యాలు చుట్టుపక్కల గ్రామాలు కొల్లగొట్టినా కూడా జీవితం దుర్భరంగా ఉంది. ఎండలు, వానలు, చలి సైనికులను అపరిమితంగా బాధిస్తున్నాయి. ఈ ముట్టడి సాగించడానికి తనకే విసుగుగా ఉన్నప్పుడు కోట లోపలి వారికి ఇంకెంత బాధగా ఉండాలి? ఈ సంగతి రూపమతికి తెలియదా? ఆమె తనతో సంధి ఎందుకు చేసుకోదు? పైపెచ్చు ఈ అర్థం లేని సందేశం ఏమిటి? ఏమైనా సరే రూపమతి కాళ్లబేరానికి వచ్చేదాకా సుయోధుడు ముట్టడి సాగించడానికే నిశ్చయించాడు. అతను కోటవాకిలి ఎదురుగా గుడారం వేసుకొని వాకిలికేసి చూస్తూ కూర్చునేవాడు. ఏ క్షణాన ఆ వాకిలి తెరుచుకొని రూపమతి తనతో రాయబారానికి వస్తుందా అని. నిజం దాచడం దేనికి? ఆమె సౌందర్యం గురించి తన దూత చెప్పినప్పటి నుంచి ఆమెను ఒకసారి చూడాలన్న కోరిక కూడా సుయోధుడి హృదయంలో ఉంది. కానీ సుయోధుడి ఆశ ఫలించలేదు. నెలలు గడిచాయి. ఆకాశాన చంద్రుడు ఎన్నోసార్లు అదృశ్యుడయ్యాడు. చిక్కి కనిపించాడు. చూస్తుండగానే కోలుకున్నాడు. మళ్లీ చిక్కాడు. సుయోధుడి మనస్సు కూడా చంద్రుల్లానే పరివర్తన చెందుతూ వస్తుంది. రాను రాను సుయోధుడి స్థితి చాలా హీన స్థితికి వచ్చింది. కోట వెలుపల 5-6 ఆమడల మేర ఊళ్ళు గాని వ్యవసాయం గాని లేకుండా పోయింది. అభేద్యను సుయోధుడు ముట్టడిస్తే సుయోధుడి బలాలను దేవుడు ముట్టడించినట్లయింది. సైనికులకు తిండి లేదు. వారు తమ గుర్రాలను సైతం చంపి తినసాగారు. ముట్టడి విఫలమైందన్న సంగతి సుయోధుడి అంతరాత్మకు తెలుసు. అతనికి యుద్ధం మీదనే కాక జీవితం మీదనే విరక్తి కలిగింది. సైనికులక ఎప్పుడు ఎల్లగిపోదామా అనుంది. వారిలో ఉత్సాహం ఏమీ లేదు. ఇక ముట్టడి ఎత్తి తిరిగిపోవడం కన్నా సుయోధుడికి గత్యంతరం లేదు. ఆ నిర్ణయాన్ని అతను వాయిదా వేస్తూ వస్తున్నాడు. ఆ రాత్రి నిండు చంద్రుడు ఆకాశాన వెలుగుతున్నాడు. అర్ధరాత్రి కావస్తుంది. సుయోధుడికి నిద్రపట్టలేదు. అతను తన గుడారం బయట నిలబడి రూపమతి గురించి ఆలోచిస్తున్నాడు. ఆమె అమాయకురాలన్న భావము, జాణ అన్న భావము కూడా ఇప్పుడు అతనికి లేవు. ఆమె మీద ఏదో ఒక గౌరవ భావం మొలకెత్తింది. ఒకసారి ఆమెను చూడాలన్న కోరిక తీవ్రంగా కలిగింది. తాను ఏమి చేయబోతున్నది తెలియకుండానే కోటవాకిలి దగ్గరికి వెళ్లి తలుపు తట్టాడు. తలుపు తెరుచుకున్నది. ఎవరు మీరు అని అడిగాడు తలుపు తెరిచిన భటుడు.
సుయోధుడి దూతను అన్నాడు రాజు. స్వాగతం, దయచేయండి. మరొక్క గడియ లోపల సుయోధుణ్ణి రూపమతి భటులు అంతఃపురం చేర్చి అతనికి శయనాధికాలు ఏర్పాటు చేశారు. కానీ అతను నిద్రపోలేదు. ఎప్పుడు తెల్లవారుతుందా అని ఎదురుచూస్తూ కూర్చొని తూర్పు తెల్లవారుగానే బయటికి వచ్చాడు. అతన్నెవరూ అడ్డగించలేదు, వెంబడించలేదు. సుయోధనుడు దాదాపు కోట అంతా తిరిగాడు. ఎక్కడ చూసినా శుష్కించి శల్యాలైపోయిన మనుషులు కనిపించారు. దారిద్ర్యం ఓలలాడుతున్నది. ఒక వృద్ధుడు సుయోధుణ్ణి చూసి, పరదేశస్థుల్లా ఉన్నారు, నా ఆతిథ్యం స్వీకరించండి. ఒకప్పుడు పంచభక్ష పరమాన్నాలతో ఆతిథ్యం ఇచ్చిన మేము ఈనాడు గంజి తప్ప మరింకేమీ ఇవ్వలేని స్థితిలో ఉన్నాం అన్నాడు. సుయోధుడి కన్నులు చెమ్మగిలినాయి. అతను నేరుగా అంతఃపురానికి వెళ్ళాడు. రూపమతి తనకు దర్శనం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిసింది. భటులను అనుసరించి రూపమతి సమక్షానికి వెళ్ళాడు. ఆమె అతన్ని గుర్తించింది. ఎంతో గౌరవంగా మర్యాదలు చేసి, దౌత్యానికి మీరే వచ్చారు, దూతలు లేకపోయారా అన్నది. సుయోధనుడు క్షణంసేపు మాట్లాడలేదు. ఆమె సౌందర్యం గురించి తన దూత చెప్పిన మాటల్లో ఎటువంటి అతిశయోక్తి లేదు. కానీ ఆమె మామూలు ప్రజల్లాగానే శుష్కించి ఉన్నది. నీ పట్టుదల నాకు అర్థం కావట్లేదు. నీ ప్రజలు తిండి లేక అల్లాడిపోతున్నారు. ఈ ముట్టడిని ఇంతకాలం పొడిగించడం ఎందుకు? సంధికెందుకు రాకూడదు అన్నాడు సుయోధుడు. మీరు అభేద్యను ఎందుకు ముట్టడించవలసిందో మాకు తెలియదు. మా తండ్రి గారు మీ తండ్రి గారి నుంచి రక్షించిన రాజ్యభాగాన్ని మీరే పాడుపెట్టుకున్నారు. అభేద్య మీకు లొంగదు. మేమంతా ఆకలితో మాడిన అభేద్యంగానే ఉంటుంది. మీరు ముట్టడి ఎత్తి వెళ్ళిపోవడానికి మాకు అభ్యంతరం లేదు. కోటను జయించాలన్నది మీ సంకల్పం అయితే అంతఃపురాన్ని ముట్టడించండి అన్నది రూపమతి. సుయోధనుడికి ఆమె సందేశం ఇప్పటికీ అర్థమైంది. అతను తన ఆసనంచి లేచి ఆమె వద్దకు పోయి మోకరించి, రూపా, నేను చేసిన అపచారాన్ని క్షమించు. నన్ను అనుగ్రహించి వివాహమాడు. నాకు నీకన్నా ఆప్తులు లేరు. మనం శత్రువులుగా ఉండలేం అన్నాడు. రూపమతి అతన్ని లేవనెత్తి తన సింహాసనంపై కూర్చోబెట్టుకుని మంత్రులకు కబురంపింది. అంతఃపురం సుయోధుడి వశమైంది. మరికొద్దిసేపట్లో కోట ద్వారాలు తెరుచుకున్నాయి. సుయోధుడి సైన్యాలకు కోట కూడా వశమైంది. అభేద్యకు తిరిగి శోభ చేకూరింది. మంచి ముహూర్తాన సుయోధుడికి రూపమతికి వైభవంగా వివాహం జరిగింది. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.